ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 46వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 9 నామాలతో కీర్తించబడ్డాడు. 9 నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విస్తారస్తావరహస్తాణు ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్తో మహాకోశో మహాభోగో మహాధనః. ఈ శ్లోకంలోని నామాలు గమనించిన విస్తారః స్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థః అనర్థః మహాకోశః మహాభోగః మహాధనః. విస్తారః సర్వచరాచర సృష్టి వ్యాపకత్వమే జగద్విస్తరణ, దాని భావమే విస్తారః. పరమాత్మ వ్యాపకత్వమును గురించి శృతులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అని ప్రకటించాయి. అంటే అణువులందు అణువుగా ఉండి మహత్తులందు మహత్తుగా వ్యాపించి ఉన్నది పరమాత్మ. దీనిని మరింత వివరంగా మహన్యాసకర్త ఏ నద్యౌః పృథివీచాంతరిక్షంచయే పర్వతాః ప్రదిశో దిశశ్చ తేనేదం జగద్వ్యాప్తం ప్రజానాం తన్మే మనః శివసంకల్పమస్తు అన్నారు. అంటే ఆకాశాది పంచభూతములందు వాటి గుణభావములుగా అనగా ఆకాశమందు శబ్దంగా, వాయువునందు స్పర్శగా, అగ్నియందు తేజోరూపంగా, నీటియందు రసంగా, భూమియందు గంధంగా, మనస్సునందు సంకల్పంగా, బుద్ధియందు నిశ్చయం లేక వివేకంగా, అహంకారమందు అభిమానంగా పరమాత్మ విశ్వమంతటా వ్యాపించి చరించుచున్నాడని శృతుల వివరణ. దీనినే క్లుప్తంగా పిపీలికాది బ్రహ్మపర్యంతం అన్నారు. విశ్వాతీతమైన అఖండ చైతన్య ప్రకాశమే పరమాత్మ, పరమేశ్వరుడు. సృష్టికి పూర్వం, సృష్టియందు, సృష్టి తర్వాత పునఃసృష్టికి కారణంగా ఉండు పురాణ పురుషుడు పరమాత్మ. అదే ఆది మధ్యాంతములు లేక ప్రకాశించువాడు. సర్వచరాచర జగత్తులో జీవ చైతన్యంగా వ్యాపించిన వాడే పరమాత్మ. యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిస్తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ చరాచర జగత్తునందు చూడబడు వస్తువులందును చూచుటకు వీలు కాక వినుటకు మాత్రమే వీలును కలిగిన వాటి యందును బయట లోపల అనగా సర్వమునందు దేశకాలమానములకు అతీతంగా సర్వత్రా వ్యాపించియున్న పరమాత్మ శ్రీమన్నారాయణుడని తేల్చి చెప్పాయి శృతులు. దీనినే పోతన ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని ప్రకటించాడు. సర్వోపగతుడను చక్రి వ్యాపకత్వ భావమే విస్తారః. తదుపరి నామం స్థావరస్థాణు. విస్తారః స్థావరస్థాణు. సర్వత్రా తిష్టతి సర్వస్మిన్ తిష్టతీతి స్థావరః అని వివరణ. జంగమ స్థావర రూపం ఈ సృష్టి అనగా చరాచరాత్మకం అని అర్థం. కదలిక అను స్వభావం కలది జంగమ సృష్టి. కీటకములు, పశువులు, జంతువులు, మానవులు ఉదాహరణ. కదలిక అను గుణము లేక స్థిరంగా ఉండునవి విశ్వ నియమానికి కట్టుబడి స్థిరంగా అనగా తమ గమనంలో ఎట్టి మార్పు లేక చరించు సూర్య చంద్ర గ్రహ తారక గణాలు స్థావరములు. ఈ సర్వచరాచరం పరమేశ్వరుని నియమాల మేరకు నడుస్తున్నది. చరించు వాటిలో చలనశక్తియే పరమాత్మ. స్థావరములలోని స్థిరత్వమే పరమాత్మ. పర్వతములు వృక్షాదులను ధరించినది భరించునది భూమి. ఆ భూమిని ధరించునది భరించునది పరమాత్మ. ఈ రీతిగా భగవంతుడు స్థావరుడు. పరమాత్మ భరించే శక్తిని భరణశక్తిగా చెప్పబడింది. దానిలో ఎటువంటి మార్పు లేక స్థావరం అయినది. ఈ విధంగా ఆలోచించిన సకల చరాచరాన్ని భరించుట అనగా ఆధారంగా నుండుటలో స్థిరత కలిగినవాడు, అందరి యందు చైతన్యంగా ప్రకాశించువాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే పరమాత్మ, ఆయనే స్థావరస్థాణుడు. తదుపరి నామం ప్రమాణం. ప్రమీయతే అనేన ఇది ప్రమాణం అన్నది ప్రమాణ శబ్దభావం. ఒక వస్తువు స్వభావాదులు తెలుసుకొనుటకు, ఒక విషయతాభావమును తెలియుటకు కావలసిన ఆధారములను ప్రమాణం అంటారు.
ఒక విషయ ప్రాధాన్యతను తెలుసుకొనుటకు పోలిక ప్రమాణం. ఉదాహరణకు తెలుపుకు పోలిక పాలు, దయకు పోలిక శిబి చక్రవర్తి, దానమునకు పోలిక కర్ణుడు, ధర్మమును ఆచరించుటకు శ్రీరాముడు ప్రమాణంగా చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో అర్థ వివరణ ప్రమాణం. ఒకప్పుడు కొన్ని సంఘటనలు ప్రమాణంగా నిలబడతాయి. విశ్వసృష్టి నిర్మాణంలో, నిర్వహణలో ప్రమాణం వేదం, వేద విజ్ఞానం. ఆ వేదానికి ప్రమాణం వేదవేద్యుడుగు పరమాత్మ. అతని కంటే ఇక ప్రమాణం లేదు. కారణం విశ్వ విజ్ఞానమే పరమాత్మ. అతని నుండి వేదాలు సర్వసృష్టి ప్రకటితమయ్యాయి. అతని యందే లయమవుతూ ఉన్నాయి. ఈ విధంగా సర్వకార్యకారణ స్వరూపుడగు సర్వమునకు ప్రమాణం, ప్రమాణమునకు ప్రమాణం అగు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం బీజమవ్యయం. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం. పరిణామం అనగా మార్పు. పరిణామం చెందునదే జగత్తు. జగత్తులోని సర్వజీవరాశులు అనునిత్యం మార్పు చెందుతూ చరించుచూ ఉంటాయి. ఈ మార్పు దేశకాలములకు కూడా తప్పదనేది వేదవచనం. దీనిని అనుసరించి సృష్టి జగత్తుగా ప్రసిద్ధి చెందింది. జగత్తునందు చోటు చేసుకుంటున్న కారణం మర్మమైనది, వ్యక్తం కానిది. అట్లు వ్యక్తం కాని కారణతత్వమే అవ్యయం. కారణానికి కారణమై అనంతంగా వ్యాపించునట్టి శక్తి తత్వం ఏదో అదే పరమాత్మ శక్తి. అవ్యయం అనగా శాశ్వతమైనది. దీనినే యజుర్వేదం అజాయమానో బహుదా విజాయతే అని సూచించింది. అజాయమానం అన్నదే అవ్యయ శక్తి. ఆ అవ్యయ శక్తియే సర్వమునకు కారణబీజం. ఒక వృక్షమంతయు బీజంలో దాగి ఉన్నట్లు సమస్త సృష్టికి మూలం బీజం పరమాత్మ. తస్మాద్వా ఏతస్మాదాత్మాన ఆకాశశంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివీవ్యా ఓషధయః ఓషధయోభ్యన్నం అన్నాత్ పురుషః. ఈ విధంగా పరమాత్మ శక్తి తత్ ఒకదానికి మరొకటి కారణమవుతూ వ్యాప్తి చెందుతూ ఉంది. తత్ అన్నదే వ్యక్తం కానిది శాశ్వత పరమాత్మ శక్తి. దాని రూపం ఆకాశం. ఆకాశం గగనం శూన్యం అనుటచే అవ్యక్తమైనదే ఆకాశం. ఆకాశం నుండి వాయువు, వాయువు కారణం బీజం ఆకాశం. ఇలాగే తక్కినవి కూడా. వాయోరగ్ని అనగా అగ్నికి బీజం వాయువు, జలబీజం అగ్ని, భూమికి బీజం నీరు, ఓషధులకు బీజం భూమి, అన్నానికి బీజం ఓషధులు, ప్రజలకు మూలం బీజం అన్నం. ఈ రీతిగా సృష్టిలో సర్వభూతములు కార్యకారణములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. సర్వకార్యకారణ బీజం అవ్యక్త పరమాత్మ బీజమవ్యయుడు. దీనినే శ్రీ లలితా సహస్రం మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణిగా కీర్తించింది. సర్వమునకు బీజమగు పరమాత్మ బీజమవ్యయం. అవ్యయుడగు బీజరూపుడు శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం అర్థః. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థః. దేనిని కోరుదులో ఏది సర్వమునకు ప్రయోజనకారియో దానినే అర్థం అంటారు. ద్రవ్యమునే అర్థం అనుట సహజం. అదేవిధంగా అంటే లక్ష్మి అనగా వెంటనే స్ఫురించున్నది ద్రవ్యలాభమే కదా. సర్వశోభనాలు అంటే సంతానం, ధాన్యం, వీరం, శాంతం, మోక్షములు కూడా సంపద స్వరూపాలే కదా. ఈ సంపదలన్నీ కోరదగినవి, కోరబడునవి కూడా. అందుకే వీటిని అర్థములని గుర్తించారు. ఆయా సంపదల వలన వాటికి తగ్గ ప్రయోజనం లభిస్తూ ఉంది. జగత్తునందు లభించు కోరదగ్గ సంపదలలోకెల్లా అత్యంత ముఖ్యమైనది మోక్ష సంపద. సర్వత్రా నిండినవాడు పరమాత్ముడని, వానిని పొందుటన్నది గొప్ప సంపదని తెలుటయే జ్ఞానం. అదే శాశ్వతానంద సంపద. సంపద అయినను ఆనందమునకే గదా. అటువంటి వేళ శాశ్వతానందమే ప్రయోజనంగానున్న మోక్షం కోరుటయే ముఖ్యమైన అర్థం. తన్ను తాను తెలియుటే గొప్ప సంపద అని శ్రీ రమణల ఉపదేశం. మోక్షమే అర్థం. దాని రూపుడైన వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం అనర్థః. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో. అర్థించుట అనగా కోరుకొనుట. కోరుకొనుట అను భావమే లేనిది అనర్థం. కోరికలంటూ లేనివాడు అనర్థుడు. కోరిక అనేది లేనివాడు పరిపూర్ణ కాముడు, కామేశ్వరుడు.
పూర్ణకాముడగు పరమాత్మ కామప్రదుడు, సృష్టికర్త, భర్త అయిన పరమాత్మ. ఎవరికి ఎప్పుడు ఏమి కావాలో, ఎంతవరకు ప్రసాదించాలో చక్కగా తెలిసినవాడు. బిడ్డకు ఏమి ఎప్పుడివ్వాలో తెలిసింది తల్లి. కోరికలను ప్రసాదించుటలో చక్కని వితరణతా భావం ప్రదర్శించువాడు పరమాత్మ. అర్థంలో ఉండు కోరుకుని స్వభావం, అనర్థంలో ఉండు కోరుటయే లేని భావం, ఈ రెండు భావాలకు కారణమైన వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం మహాకోశః. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో. విలువగు వస్తు సంపదల నుంచు ప్రదేశమును కోశం లేదా కోశాగారం అంటారు. రాజ్యాంగములందు కోశాగారం అత్యంతమైనది. ఆధ్యాత్మిక పరంగా ప్రతి శరీరం ఒక కోశాగారమే. పంచవాయువులు, 72,000 నాడులు, జీర్ణకోశం, శ్వాసమండలం, సప్తధాతువులు, విసర్జక వ్యవస్థ అన్నవి శరీరమందలి వ్యవస్థలు. ఇవన్నీ ఒకే కప్పు కింద వివిధ యంత్రములుండుట వలె శరీరమందు ఈ వ్యవస్థలున్నాయి. కావున శరీరం ఒక కోశంగా చెప్పబడింది. ఇక పరమాత్మ విశ్వమంతటినీ తన గర్భంలో దాచుకున్న విశ్వగర్భుడు. చిత్ర విచిత్రమైన పశుపక్షాదుల సంతతి, ఊర్ధ్వ అధోలోకాలు, సూర్యచంద్ర తారకాదులు, ఇంద్రాద్యష్ట దిక్పాలురు, సముద్రాలు, నదీనదములు, పర్వతాలు మొదలగు సమస్త చరాచర సృష్టిని తన శరీరమందు భరించిన విశ్వవిరాట్ స్వరూపుడు పరమాత్మ మహాకోశుడు. దీనినే భగవద్గీత యందు పరమాత్మ విశ్వరూపం చూచిన అర్జునుడు రుద్రాదిత్యావసో వోయే చ సద్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంగాః వీక్షంతే తాం విస్మితాశ్చైవ సర్వే అన్నాడు. పరమాత్మ శరీరమందు అష్టదిక్పాలకులు, పంచభూతాదులేగాక 11 రుద్రులు, 12 అష్టవసువులు, యక్ష నాగ గంధర్వాది దేవతలు, మరుద్గణములు, పితృదేవతలు నిండి ప్రకాశించుచున్నారని వివరించాడు. ఈ రీతిగా పిపీలికము నుండి బ్రహ్మ పర్యంతం జీవగణములను సకల లోకములను తన కడుపున దాచినట్టి పరమాత్మ శ్రీ మహావిష్ణువు మహాకోశంగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం మహాభోగః. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో. అనుభవం అను భావరూపం భోగం. భుజంతి పాలయతి ఇది భోగః అని మరొక వివరణ. సృష్టి యందలి ప్రతి వస్తువు భోగ్య వస్తువే. కారణం అది అనుభవనీయం, అనుభవించదగినది. ఏ వస్తువైతే అనుభవయోగ్యమో అవి అన్నీ భోగ్య వస్తువులే. ధన ధాన్యములు, ఆహార విహారాలు, అలంకరణములు మొదలగునవి భోగ్య వస్తువులు. వీటి అనుభవ ఫలితం సుఖం, ఆనందం. వీటిలో వారి వారి అభిరుచులను బట్టి అనుభవ స్థాయిలను అనుసరించి హెచ్చు తగ్గులుండవచ్చు. ఆనందానుభవం అన్నది సర్వజీవులకు చెందింది. కానీ మానవుడు మాత్రమే ఆనందానుభవమును ఊహించగలడు. ఆనందం అన్నది మానవుని నుండి 100 రెట్ల చొప్పున పెరుగుతూ బ్రహ్మానందం దగ్గర పూర్తి అవుతోంది. దానినే బ్రహ్మానందం పరమసుఖదం అన్నారు మహర్షులు. ఈ బ్రహ్మానందమే చిదానందం, సచ్చిదానందం. దాని రూపం పరమాత్మ. కేవలం ఆనందమే అనుభవమై ప్రకాశించు పరమాత్మ పరబ్రహ్మయే మహాభోగుడు. ఆనందమన్నది వ్యాపించు శక్తితో చైతన్యంగా పేర్కొనబడింది. ఆ పరమేశ్వర చైతన్యమే సృష్టి యందు అణువు నుండి బ్రహ్మ పర్యంతం నుండి సర్వజడమును చైతన్యం చేస్తోంది. ఈ రీతిగా ఈశ్వర చైతన్యం సర్వ సృష్టికి భోగ్య వస్తువుగా ప్రకాశించబడుతోంది. శ్రీ శంకరుల బ్రహ్మ సత్యం జగన్మిథ్యలోని మర్మం సర్వమునకు భోగ్య వస్తువైన చిదానందమును తన రూపైన శ్రీ మహావిష్ణువే మహాభోగుడు. పరమాత్మ తాను ఆనందరూపుడేగాక తన్ను ధ్యానించేవారికి, స్మరించేవారికి, అర్చించేవారికి అఖండానంద స్వరూపంగా అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహానికి తన్మయుడైన రామదాసు ఓ రామా నీ నామమెంత రుచిరా వెన్న మీగడల కన్నా అని కీర్తించాడు. తదుపరి నామం మహాధనః. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః. దేని వలన ప్రీతి కలుగుతోందో, ఏ వస్తువు ప్రీతికి కారణమో దానిని ద్రవ్యం లేక ధనం అంటారు. ప్రీణన హేతుకం ద్రవ్యం అని నిర్వచనం. ప్రియత్వం యొక్క భావం ప్రీతి. ఆనందమునకు మరియొక రూపం ప్రీతి. సుఖానంద స్వరూపమే ప్రీతి. సృష్టి యందు సర్వులకు ఆనందం ప్రీతినిచ్చువారు. వాయువు, సూర్యుడు,
అగ్ని. అందుకే శృతి వారిని ఆనందరూపులుగా ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః అని కొనియాడింది. ప్రాణమన్నది సర్వులకు ప్రీతికరం. సూర్యుడు సర్వమునకు ప్రకాశం. వర్షాదికాల నియామకుడు, జీవనాధారం. యజ్ఞమునకు ఆధారం అగ్ని, దేవతలకు ప్రీతిని కలిగించేవాడు. సూర్యాగ్నివాయువులు సర్వమునకు సదా ప్రీతిని కలిగించుటచే ధనంగా కొనియాడబడ్డవి. సర్వులకు ప్రీతిని ప్రసాదించు సూర్యవాయువు, అగ్ని మొదలగు దేవతాస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు అనంతైశ్వర్య స్వరూపుడు, మహాధనికుడు. భగవద్గీతలోని విభూతి యోగమే దీనికి సాక్షి. సర్వమందుండు ఈ చైతన్యమే సర్వమునకు గొప్పధనం. అలాగే తన్ను కొలిచిన వారికి ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించగలవాడు శ్రీ మహావిష్ణువు మహాధనః కీర్తించబడ్డాడు. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః.